శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ప్రెసెంట్ నాతో పాటు ఉన్నారు సైన్స్ మ్యూజిషియన్ అండ్ అంకెల మావయ్య అని ఫేమస్ చంద్రయ్య గారు. మ్యాథ్స్ గురించి మాట్లాడితే చాలా మందికి భయం వేస్తుంది కదా, అమ్మో మ్యాథ్స్ నా వల్ల కాదు, లెక్కలు చెయ్యలేము, టెన్షన్ పడిపోతూ ఉంటారు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. మరి చంద్రయ్య గారు మనకి ప్లే మ్యాథ్స్ గురించి చెప్తారు, అంటే ఆడుతూ మ్యాథ్స్ ఎలా చేయొచ్చు అనేది. ఖచ్చితంగా ఈ వీడియో అందరూ చూడండి, చిన్నపిల్లలు ముఖ్యంగా మీరు మాత్రం చూడాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. చంద్రయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. మరి ప్లే మ్యాథ్స్ అంటున్నారు కదా, ఏంటండి అసలు? క్రికెట్తో ఆడుకుంటే క్రికెట్ బాగా అర్థమైంది, తర్వాత ఫ్రీ ఫైర్ ఆడుకుంటే ఫ్రీ ఫైర్ బాగా అర్థం అవుద్ది. సో ఏదైనా సరే దేంతో అయితే ఆడుకుంటారో దాంతో భయం ఉండదు. పిల్లితో ఆడుకుంటే పిల్లితో అంటే భయం ఉండదు, కుక్కతో ఆడుకుంటే కుక్క అంటే భయం ఉండదు, పులితో ఆడుకుంటే పులి అంటే భయం ఉండదు. అట్లాగే లెక్కలతో ఆడుకుంటే లెక్కలంటే కూడా భయం ఉండదు. ఇది నేను తెలుసుకున్నటువంటి సత్యం. ఇలాగా లెర్నింగ్ బై ప్లేయింగ్ అనేటటువంటి నా సిద్ధాంతాన్ని చూసి, అంటే దాంట్లోకి మ్యాథమెటిక్స్ని ఎలా మార్చాలో చేశాను. దాంట్లో కొన్ని ప్రయోగాలు. మ్యాథమెటిక్స్ని నేను 4 భాగాలుగా చేశాను. మొదటిది ప్లే మ్యాథ్స్, అంటే ఆడుకోవడం ద్వారా నేర్చుకోవడం. రెండోది ఫన్ మ్యాథ్స్, తమాషాల ద్వారా నేర్చుకోవడం. మూడోది ఫాస్ట్ మ్యాథ్స్, క్యాలిక్యులేటర్ కంటే స్పీడ్గా చేయడం. నాలుగోది ప్రాక్టో మ్యాథ్స్, అంటే ప్రాక్టికల్స్, హౌ వీ ప్రూవ్ ఆల్ డెరివేషన్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ కరికులం. A+B² ఒకటే కాదు, ఏదైనా సరే మనకున్నటువంటి అన్నీ కూడా ఫిజికల్గా మనం ఎలా ప్రూవ్ చేయొచ్చు, ప్రాక్టికల్గా ఎలా ప్రూవ్ చేయొచ్చు అనేది 4వ భాగం. అందులో ప్రధానమైనటువంటిది ఈ ప్లే మ్యాథ్స్. ఇవన్నీ కూడా ఫ్లాష్ కార్డ్స్తోనో రాళ్ళతోనో చిన్న చిన్న పనికిరాని వస్తువులతోటే మనం చేయొచ్చు అనమాట. ఆల్ దీస్ ఆర్ ర్యాండమ్. చూడండి, ఇక్కడ ఏ విధమైనటువంటి సీక్వెన్స్ ఏం లేదు. దీన్ని ఇప్పుడు మనం మార్చేస్తున్నాం. ఇలా పెట్టేసి ఇలా కట్ చేసి పెట్టాను, ఇవన్నీ తెలియదు, ఇవన్నీ దీని మీద పెట్టాను. ఇప్పుడు మీరు కూడా కట్ చేయండి, కొన్ని తీసి పక్కకు పెట్టండి. ఓకే, నేను ఇవన్నీ తీసి పక్కన పెట్టాను. ఇట్లా ఎన్నిసార్లైనా చేయొచ్చు, ఎంతమంది అయినా చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయో ఒకటి తెలియదు, ఇలా పెట్టేయచ్చు. జాగ్రత్తగా చూడండి, సీ ద మ్యాజిక్. 1 2 3 4 5. I predicted 5 cards here. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. We don't know what they are. ఓకే, ఇప్పుడు మీరు ఇందులో నుండి ఫ్రీ ఏదైనా ఒక కార్డు తీసుకొని దాని మీద పెట్టండి, చూడకుండా. ఎనీ కార్డ్, టేక్ యువర్ ఓన్. ఎస్, ఓకే అండి. అలాగే దీంట్లోంచి ఒక కార్డు తీసుకోండి, ఫ్రీగానే ఇక్కడ తీసుకుని అక్కడ పెట్టండి, ఏం లేదు. వెరీ గుడ్. తర్వాత దీంట్లోంచి ఒక కార్డు తీసుకోండి. గుడ్. అవుట్ ఆఫ్ 4 ఏదైనా తీసుకుంటున్నారు, చూడండి ఒకసారి. రైట్. సో ఇది కూడా ఓకే. సో నేను ఇవన్నీ కూడా పక్కకు తీసేసాను. ఓకే అండి. ఒకసారి ఆ పేర్స్ చెక్ చేయండి, కెమెరాకు చూపించండి. 1 1. ఓకే, నెక్స్ట్. 4 4. ఓకే, నెక్స్ట్. 5 5. ఓకే, ఎస్. 3 3. గుడ్. 2 2. గుడ్. ఇలా. సో హౌ ఇట్స్ కాల్డ్ సూపర్ మ్యాచ్. దీని వెనకాల ఉన్నది అద్భుతమైనటువంటి ఒక మ్యాథమెటిక్స్ అనమాట. సో ఇది ఇంటర్నల్గా జరిగేటటువంటి యాక్టివిటీ. దీంట్లో మనం సీక్రెట్ ఏంటంటే ఒక్కొక్కటి 5 5 తీసుకోవాలి. చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇవి 5. ఇక్కడ 3 + 2 5. ఇవి కూడా 5. ఇవి 3. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మీరు చక్కగా తయారు చేసుకొని ఎంచక్క ఈ మ్యాజిక్ చేయండి. ఇందులో సెల్ఫ్గా అది అవుతుంది. మనం డిస్టర్బ్ చేస్తే అది డిస్టర్బ్ అవ్వదు. ఎందుకు అవ్వదో చూపిస్తాను. ముందులో 1 2 3 4 5. అగైన్ మళ్ళీ సేమ్ తీసుకోవాలన్నమాట. ఇట్లా మనం చాలా జాగ్రత్తగా ఏం చేస్తున్నాము అంటే ఒక వరుస క్రమంలో పెడుతున్నాం. ఈ వరుస క్రమం అనేటటువంటిది మారదు. ఎందుకు మారదు అంటే మనం మధ్యలో నుండి తీయట్లేదు కాబట్టి. మధ్యలో నుండి డిస్టర్బ్ చేస్తే అది మారుతుంది.
జస్ట్ ఇప్పుడు ఇలా పెట్టేసాం, ఇలా పెట్టి ఇలా మార్చేసాం. ఒక పూసల దండలో ఎరుపు, నలుపు, తెలుపు, పసుపు, మళ్ళీ ఎరుపు, నలుపు, తెలుపు, పసుపు, ఎరుపు, నలుపు, తెలుపు, పసుపు పూసలు వేసి దాన్ని మూడేసామనుకోండి, మనం ఏ 2 భాగాలు చేసినా ఆ సీక్వెన్స్ మారే అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మూడేసాం. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ పైన తీసి కింద పెడుతున్నాం, అంతేగాని మధ్యలో తీయట్లేదు కదా. సో అదే సీక్వెన్స్ అన్నమాట. ఇలా అదే సీరియల్లో ఉంటాయి అన్నమాట. ఇలా వాళ్ళే కట్ చేసి పెడతారు, ఇలా కట్ చేసి ఇలా పెడతారు, వాళ్ళే కట్ చేస్తారు కాబట్టి ఎక్కువ థ్రిల్ ఫీల్ అవుతారు. పెట్టండి, కట్ చేసి పెట్టండి. ఓకే రైట్, ఇవన్నీ పైన పెట్టేసాయండి. ఇప్పుడు మీరే అక్కడ 5 ప్రింట్ చేయండి. 1 2 3 4 5. ఓకే, మళ్ళీ దాని ముందు వేసేయండి. జాగ్రత్తగా చూడండి, దీన్ని ఎవరు చేసినా వస్తుంది. ఎస్, దీన్ని మీద వేసేయండి. ఓకే ఓకే రైట్, ఫైన్, అంతే అయిపోయేంత వరకు. గుడ్ రైట్. ఇప్పుడు ఇవన్నీ సేమ్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఆల్ 3s ఇందులోంచి ఏదో ఒకటి తీయండి అని ఇక్కడ పెడితే ఇది కూడా 3నే. దట్ ఈస్ ద సీక్రెట్. బాగుంది కదా. ఇందులో ఏదో ఒకటి తీసాం కదా, ఎలా మ్యాచ్ అయింది, దీంట్లోంచి ఏదో ఒకటి తీసాం కదా, ఏది తీస్తేనే అన్నీ ఒకటే కదా, అదే ఇది కదా. సో ఇంత అద్భుతంగా ఉంటుంది ప్లే మ్యాథమెటిక్స్. సో సరదాగా నేర్చుకోండి, చక్కగా లెక్కలు చేసుకోండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది కదా ప్లే మ్యాథ్స్, చాలా సరదాగా కూడా ఉంది. ట్రై చేయండి పిల్లలు మీరందరూ కూడా.